నల్గొండ జిల్లా చెరువుగట్టులో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 21 వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. దీనికి సంబంధించిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే వీఐపీలు కూడా టికెట్ తీసుకుని కళ్యాణంలో పాల్గొనేలా చూస్తామంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో శేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ శ్రీశైలంగా చెప్పుకున్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగంతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి కొన్ని రోజుల్లో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఎట్లుంది, మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. సార్, మళ్ళీ ఇక్కడ ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? అద్భుతంగా ఉన్నాయి. గతం కంటే కూడా ఈ ఉచిత బస్సులు వచ్చిన తర్వాత మహిళల సంఖ్య కూడా ఎక్కువ వస్తుంది అనేటువంటి ఒక అంచనాకు వచ్చేసి గతంలో కంటే కూడా బస్సులను పెంచేటువంటి కార్యక్రమాలతో పాటుగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు సౌకర్యార్థం వాటర్ కానీ, వాళ్ళకు శానిటేషన్ కానీ, వస్తున్నటువంటి భక్తులకు సెక్యూరిటీ విషయంలో పోలీస్ శాఖ వారు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంటు ఏ వింగ్ను ఏ భాగాన్ని చూడాలనేటువంటి దాన్ని ఇక్కడ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ను పూర్తి బాధ్యత కూడా ఆర్డీఓ గారు ప్లస్ డిఎస్పీ గారు దాన్ని చూడాలనేటువంటి ఒక నిర్ణయం చేసింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా దీన్ని రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళకు గైడ్ చేస్తారు. దాదాపు ఒక 800 నుంచి 900 మంది పోలీస్ సిబ్బంది, ఒక 450 మంది పారిశుద్ధ్య సిబ్బంది, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కూడా 2 క్యాంపుల కింద ఒకటి పైన, ఆ తర్వాత డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా ఒక 3 అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా 3 షిఫ్టులుగా 8 గంటల చొప్పున 3 షిఫ్టులుగా పనిచేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే గతంలో కొంచెం నల్గొండ నగరోత్సవం అనేటువంటి బ్రేక్ అయి ఉండే, ఈసారి మళ్ళీ నగరోత్సవాన్ని కూడా పునరుద్ధరించి అంగరంగ వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏరియాకు పెరుగుతున్నది భక్తుల సంఖ్య, దానికి సంబంధించి మరి బడ్జెట్ కూడా ఏమైనా పెంచిరా? బడ్జెట్ ఏర్పాట్లు అంటే కొన్ని లక్షల మంది వస్తుంటారు, దానికి సంబంధించి ఏర్పాట్లు ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. ఆ బడ్జెట్ ఎట్లా ఉంది? అంటే ఆలయం కాడ ఆదాయం ఉన్నది, దానికి అనుగుణంగా భక్తుల సౌకర్యార్థం నిర్ణయం తీసుకునేటువంటి దానికోసం ఏసీ గారు కూడా ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా రావటం జరిగింది. ఆదాయం సంబంధించినటువంటి కూడా భక్తుల సౌకర్యార్థం పెంచడం అనేటువంటిది జరిగింది. తప్పకుండా ఎక్కడ కూడా ₹1 దుబారా కాకుండా కొంత డోనర్స్ను ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేసినాం. డోనర్స్ సహకారం కూడా తీసేసుకొని, అంటే ఒకరు లైట్ల దాత, కొంత బార్కెట్స్ ఉంటాయి, అట్లాంటి దాతలను కూడా ఎంకరేజ్ చేసి భక్తుల సౌకర్యార్థం చేయాలనేటువంటి ఒక నిర్ణయం కూడా రావడం జరిగింది. ఏ ఉత్సవాల్లోనైనా కొంత వీఐపీలు అడావిడ ఎక్కువ ఉంటుంది, కానీ మీరు ఒకటి కామెంట్ చేశారు, ఖచ్చితంగా కూడా వీఐపీలు కూడా టికెట్ తీసుకోవాలి, వాళ్ళు లోపలికి సామాన్య భక్తుల్లాగానే వెళ్ళిపోవాలని. నిజంగా అది ఇంప్లిమెంట్ అవుతుందా? ఇక్కడ 100% అవుతుంది. నేను కూడా పాస్ తీసుకుంటాను, పాస్ తీసుకొని ఎంటర్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ వీఐపీలు భక్తులే, వీఐపీలు వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు అనుకునేటువంటి వాళ్ళు మిగతా కార్యక్రమాలలో వీఐపీలు, కానీ దైవ దర్శనానికి సంబంధించి కూడా నేను కూడా సాధారణ భక్తునిగా వచ్చేసి ఇన్వాల్వ్ కావాల్సింది, సాధారణ భక్తునిగా మాత్రమే వస్తాను. ఒకవేళ మేము తలంబ్రాలు ఇవ్వాలి, ముందస్తు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాలనుకున్నప్పుడు ఒక 3-4 అవర్స్ ముందే వచ్చేసి ఉండి ఎక్కడ కూడా పబ్లిక్కి ఇబ్బందిగా, మా రాకపోకల సందర్భంగా పబ్లిక్కి ఇబ్బంది కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పూర్తి చేస్తారు? అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ నీకు R&B, పంచాయతీరాజ్, అట్లాగే పారిశుద్ధ్యానికి సంబంధించి ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అట్లాగే నీకు డ్రింకింగ్ వాటర్ సంబంధించి RWS, హెల్త్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, నీకు ఫుడ్ ఇన్స్పెక్టరు, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ సహకారం అయితే కంపల్సరీ అవసరం ఉన్నది అన్నట్టు. ఒక్క డిపార్ట్మెంట్తో అయ్యేటువంటి పని కాదు, కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేస్తున్నాం. ఆ కోఆర్డినేషన్ చేసే బాధ్యత ఆర్డీఓ గారు తీసుకుంటాం. తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్ ఇది. మీరు గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పారు ఈ టెంపుల్కు ప్రత్యేక బడ్జెట్ని తెస్తానని. ఈసారి మళ్ళీ సీఎంను ఇన్వైట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే బడ్జెట్కి సంబంధించి కూడా ఏమైనా అడిగే అవకాశం ఉందా? డెవలప్మెంట్కి సంబంధించి డెఫినెట్గా అడుగుతాం, డెఫినెట్లీ తీసుకొస్తాం. ఇప్పటికే ఈ జిల్లా మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ గారు మేము చర్చించేసి ఎల్లారెడ్డిగూడెం నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు ఎల్లారెడ్డిగూడెం కొంచెం ఊరు బయట నుంచి ఆ కట్ట నుంచి వచ్చే రోడ్డు, ఈ 2 రోడ్లను కూడా 4 లైన్ రోడ్లు చేయటం ద్వారా కొంచెం రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా చేసినాం. దీంతోపాటు చెరువుగట్టు నుంచి మన ఏపీ లింగోటము కామనేని పక్క నుంచి వచ్చేటువంటి దాన్ని కూడా డబుల్ రోడ్డు చేయటం మూలంగా భక్తుల సౌకర్యార్థం రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేసినాం. దీన్ని
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి దేవాదాయ శాఖ మంత్రితో కూడా డిస్కషన్ చేసి దీన్ని ఒక విజన్తో అభివృద్ధి చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఉత్సవాలకు అంతా సిద్ధం చేశాం, ఖచ్చితంగా కూడా సక్సెస్ చేసి చూపిస్తామని చెప్పేసి చాలా ధీమాగా చెప్తున్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.